హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. బస్సుకి ఘోర రోడ్డు ప్రమాదం. 51 మంది కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు 20 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులోని 51 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ విషాద ఘటన గ్వాటెమాలా దేశంలోని చోటు చేసుకుంది. అధికారుల వివరాల ప్రకారం సోమవారం అంటే ఫిబ్రవరి 10వ తారీఖున ఫ్యూంటే బెలీస్ వంతెన పై నుంచి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకు వెళ్లిపోయింది. బస్సులో లోయలో పడిపోవడంతో అందులోని 51 మంది ప్రయాణికులు జల సమాధి అయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గ్వాటెమాలా రెస్క్యూ బృందాలు అలాగే సైనిక సహాయక చర్యల్లోని పాల్గొంది. అయితే ఈ ఘటనపైన గ్వాటెమాలా అధ్యక్షుడు బెర్నాండో అరేవాలో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంఘీభావంగా 3 రోజుల పాటు జాతీయ సంతాప దినాలు ప్రకటించారు. ఘటనా స్థలంలోని యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.